మన జీవితంలో ఒక నిజమైన సమస్య ఉంది. చాలామందికి బయటికి కనిపించదు, కానీ మన హృదయంలో రోజూ నడుస్తూనే ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆందోళన, నేను సక్సెస్ అవుతానా లేదా అన్న భయం, రిస్క్ గురించి టెన్షన్, డబ్బు, ఉద్యోగం, కెరీర్. ఇవన్నీ మన మనస్సును నెమ్మదిగా తినేస్తున్నాయి. మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం, చదువుతున్నాం, పని చేస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం, కానీ ఇంకా మనస్సుకు శాంతి లేదు. ఎందుకంటే మనం మన శ్రమ మీదే ఆధారపడుతున్నాం, మన ప్లాన్స్ మీదే నమ్మకం పెడుతున్నాం, కానీ ఫలితం మాత్రం మన చేతిలో లేదని తెలుసుకుని కూడా మనం వదల్లేకపోతున్నాం. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎంత కష్టపడుతున్నాను, కానీ ఇంకా ఎందుకు టెన్షన్ తగ్గడం లేదు? ఎందుకు నాకు ఫ్యూచర్ క్లియర్గా కనిపించడం లేదు? ఎందుకు నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను? ఇదే నిజమైన సమస్య. మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ మన హృదయం అల్లాహ్ మీద పూర్తిగా ఆధారపడటం లేదు. మనం చెప్పుకుంటాం, నేను అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకున్నాను అని, కానీ మనలో లోపల భయం అలాగే ఉంటుంది. అదే నిజంగా మనకు కావాల్సింది తవక్కుల్, నిజమైన తవక్కుల్. మనకి ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఈ ప్రపంచంలో ఏది జరిగినా అది అల్లాహ్ అనుమతి లేకుండా జరగదు. ఒక ఆకు కూడా కదలదు ఆయన ఇష్టం లేకుండా. మన రిస్క్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది అన్నది ముందే రాసి ఉంది. మన భవిష్యత్తు కూడా అల్లాహ్ చేతిలో ఉంది. మన సక్సెస్ కూడా ఆయన చేతిలో ఉంది. మనం ఎంత ప్లాన్ చేసినా అది జరిగేది ఆయన అనుమతితోనే. ఇదే ఖురాన్ మనకు నేర్పుతుంది. అల్లాహ్ అన్నింటినీ తెలుసుకున్నాడు. మనం ఏమి చేస్తున్నాం, మనం ఏమి అనుకుంటున్నాం, మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది ఆయన చూస్తున్నాడు. ఇక్కడ ఒక పెద్ద సత్యం ఉంది, మనం ఒంటరిగా లేము. మన పోరాటం అల్లాహ్ చూస్తున్నాడు. మన కన్నీళ్లు కూడా ఆయనకు తెలుసు, మన భయం కూడా ఆయనకు తెలుసు. కానీ మనం ఆయనపై పూర్తిగా ఆధారపడడం నేర్చుకోలేదు. అదే తవక్కుల్. తవక్కుల్ అంటే ఏమిటి? చాలామంది తవక్కుల్ అంటే కూర్చొని ఉండటం అనుకుంటారు. ఏమీ చేయకుండా అల్లాహ్ చూస్తాడు అని చెప్పడం. అది తవక్కుల్ కాదు, అది అలసత్వం. నిజమైన తవక్కుల్ అంటే ప్రయత్నం చేయడం, పూర్తిగా శ్రమించడం, కానీ ఫలితం గురించి మన హృదయాన్ని అల్లాహ్ దగ్గర ఉంచడం. మనం పని చేస్తాం, కానీ మన హృదయం పని మీద కాదు, అల్లాహ్ మీద ఉంటుంది. మనసులో ఇలా ఫిక్స్ అవ్వాలి, నేను నా పని చేస్తాను, ఫలితం అల్లాహ్ చేతిలో ఉంది, ఆయన నాకు మంచిదే ఇస్తాడు. ఇదే తవక్కుల్. మనకు ఖురాన్లో ఒక గొప్ప వాక్యం ఉంది, ఎవరు అల్లాహ్ మీద ఆధారపడతారో వారికి అల్లాహ్ సరిపోతాడు. ఇది చిన్న మాట కాదు, ఇది ఒక జీవితాన్ని మార్చే సత్యం. అల్లాహ్ సరిపోతాడు అంటే ఇంకెవరి అవసరం లేదు. మనకు భయం ఉండాల్సిన అవసరం లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏమి చేస్తున్నాం? మనం మన పని చేస్తున్నాం. తరువాత మనం ఫలితం గురించి ఆలోచిస్తూ నిద్రపోలేకపోతున్నాం. అదే మన తప్పు. ఎందుకంటే మనం మన పని చేసిన తరువాత కూడా మన హృదయాన్ని అల్లాహ్ దగ్గర వదలడం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప ఉదాహరణ ఇచ్చారు. ఒక వ్యక్తి తన ఒంటెను వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటాను అన్నాడు. ప్రవక్త చెప్పారు, ముందుగా నీ ఒంటెను కట్టిపెట్టు, తర్వాత అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకో. ఇది తవక్కుల్ యొక్క అసలు అర్థం. ముందుగా ప్రయత్నం, తర్వాత నమ్మకం. ఇది మన జీవితంలో ఎలా ఉపయోగించాలి? ఒక స్టూడెంట్ ఉదాహరణ తీసుకుందాం. ఒక విద్యార్థి ఎగ్జామ్కి సిద్ధమవుతున్నాడు. అతను చదువుతున్నాడు, కానీ అతని మనసు భయంతో నిండిపోయి ఉంది. నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా? అతను చదువుతున్నాడు, కానీ శాంతి లేదు. ఎందుకంటే అతను ఫలితం మీదే ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే స్టూడెంట్ తవక్కుల్ నేర్చుకుంటే ఏమవుతుంది? అతను తన శక్తి మేరకు చదువుతాడు, టైం మేనేజ్ చేస్తాడు, డిసిప్లిన్ పాటిస్తాడు. కానీ రాత్రి పడుకునే సమయంలో ఇలా అంటాడు, యా అల్లాహ్, నేను నా పని చేశాను, ఇప్పుడు ఫలితం నీ చేతిలో ఉంది, నీవు నాకు మంచిదే ఇస్తాడు. అప్పుడు అతని మనసులో శాంతి వస్తుంది. అదే తవక్కుల్ యొక్క ఫలితం. ఇంకో ఉదాహరణ, ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు, అప్లై చేస్తున్నాడు, ఇంటర్వ్యూలకు వెళుతున్నాడు, కానీ అతను చాలా టెన్షన్లో ఉన్నాడు. ఎందుకంటే అతను ప్రతి ఫలితాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. అతను తవక్కుల్ నేర్చుకుంటే ఏమవుతుంది? అతను తన ప్రయత్నం కొనసాగిస్తాడు, కానీ ప్రతి రిజెక్షన్ తర్వాత కూడా ఇలా అనుకుంటాడు, ఇది కూడా అల్లాహ్ ప్లాన్లో భాగమే, నాకు ఇంకా మంచిది వస్తుంది. అప్పుడు అతను విరమించడు, అతను కూలిపోడు, అతను బలంగా మారుతాడు. ఇప్పుడు ప్రశ్న, మనం ఈ రోజు నుంచి ఏమి చేయాలి?
మొదటిగా మనం నిజంగా ప్రయత్నం చేయాలి. మన పని నిజాయితీగా చేయాలి. అల్లాహ్ మన ప్రయత్నాన్ని చూస్తాడు. రెండవది, మనం ఫలితాన్ని అల్లాహ్ మీద వదలాలి. మనం ఆలోచించడం ఆపాలి కాదు, కానీ అతిగా ఆలోచించడం ఆపాలి. మూడవది, మనం ఎక్కువగా దుఆ చేయాలి. అల్లాహ్ దగ్గర మన హృదయాన్ని పెట్టాలి. మన హృదయం మారాలి, మన ఆలోచన మారాలి. మనం మన శక్తి మీద కాదు, అల్లాహ్ మీద ఆధారపడాలి. అదే నిజమైన తవక్కుల్. అదే మనకు శాంతినిస్తుంది. అదే మన జీవితాన్ని మార్చుతుంది. ఇదొక కాన్సెప్ట్ కాదు, ఇదొక జీవన విధానం. ఒకసారి మనం దీనిని అర్థం చేసుకున్నామంటే మన జీవితంలో టెన్షన్ తగ్గుతుంది, భయం తగ్గుతుంది, మనం బలంగా మారుతాం. ఎందుకంటే మనకు తెలుసు, అల్లాహ్ మనతో ఉన్నాడు.